హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నీ కూడా మేనిఫెస్ట్ చేసుకోండి. సో మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ అండ్ దేర్ నెక్స్ట్ యాక్షన్. ఓకే, సో మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి? ఇక్కడ యాక్చువల్లీ ఈ పర్సన్ లైఫ్లో ఒక రిలేషన్షిప్ ఫెయిల్యూర్ కనిపిస్తుంది. ఈ పర్సన్ ఒక బ్రోకెన్ హార్టెడ్ పర్సన్, బట్ మిరకల్స్ హ్యాపెన్. ఏంటి ఆ మిరకల్స్? ఈ పర్సన్ లైఫ్లో ఒక రిలేషన్షిప్ కంప్లీట్గా ఎండ్ అయిపోవచ్చింది. అదేంటి ఆ రిలేషన్షిప్? ఎప్పటి నుండి ఉంది ఈ పర్సన్ లైఫ్లో అంటే ఇది ఆల్మోస్ట్ 7 years or 8 years, 7-8 years నుండి ఒక రిలేషన్షిప్ ఉంది ఈ పర్సన్ లైఫ్లో. దట్ రిలేషన్షిప్ హ్యాస్ ఎండెడ్ లాస్ట్ ఇయర్ అండ్ నౌ ఇట్స్ ఎండింగ్ కంప్లీట్లీ. ఓకే, అంటే మేబీ కొంతమంది విషయంలో ఇది చైల్డ్హుడ్ రిలేషన్షిప్, కొంతమంది విషయంలో మాత్రం 7-8 years నుండి ఉన్న రిలేషన్షిప్ బ్రేకప్ అయింది లాస్ట్ ఇయర్. బట్ నౌ ఇది ఒక డివోర్స్ సిచ్యువేషన్ ఫర్ సమ్ ఆఫ్ యూ. అండ్ ఇది లాంగ్ టర్మ్ సెపరేషనే మీ పర్సనల్ లైఫ్లో. కానీ కొంతమందికి మాత్రం ఇది ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్. ఆ రిలేషన్షిప్ ఇప్పుడు కంప్లీట్గా ఎండ్ అయిపోయింది. సో మిరకల్స్ అని ఎందుకన్నానంటే మీరు కూడా కనెక్ట్ అయి ఉన్నారు ఈ పర్సన్ లైఫ్లో, బట్ మీకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వలేదు ఈ పర్సన్. మేబీ అదర్ రిలేషన్షిప్ ఆర్ అదర్ సిచ్యువేషన్ ఆర్ జాబ్ ఆర్ ఎనీ తన కెరియర్కి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఉండొచ్చు. బట్ ఏదేమైనా మీకు మాత్రం ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వలేదు. ఇక్కడ మీరు అది ఎప్పుడైతే తెలుసుకున్నారో ఈ పర్సన్ నుండి మీరు డిస్టెన్స్ మెయింటైన్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ పర్సన్ అంటే మీకు చాలా ఎఫెక్షన్. ఈ పర్సన్కి కూడా మీరంటే చాలా ఎఫెక్షన్. ఇది ఏదో ఫిజికల్ అట్రాక్షన్ అయితే కాదు, ఒక డీప్ బాండింగ్. ఓకే, అంత డీప్ బాండింగ్ ఉన్నా కూడా మీరు సెపరేట్గానే ఉంటున్నారు ఇక్కడ. బట్ ఈ పర్సన్ మీకు మెసేజ్ ఆర్ కాల్ చేయట్లేదు. మెసేజ్ చేస్తే చాలా ఎఫెక్షనేట్గానే మాట్లాడుతున్నారు, కానీ చేయట్లేదు. ఎందుకంటే ఈ పర్సన్ లైఫ్లో ఆ రిలేషన్షిప్ ఫెయిల్యూర్, ఆ ఇష్యూ అయితే నడుస్తుంది. సో నౌ ఇట్ హ్యాస్ ఎండెడ్ కంప్లీట్లీ. బై సెప్టెంబర్ దిస్ పర్సన్ విల్ బీ సింగిల్. ఓకే, ఈ మిరకల్స్ అప్పటి నుండి జరగడం స్టార్ట్ అవుతాయి. సో మీన్వైల్ మీ లైఫ్లో ఇంకొక మిరకల్ జరగబోతుంది. ఏంటి అదంటే అబండెన్స్, ఫినాన్షియల్ అబండెన్స్, ఒక హ్యూజ్ అమౌంట్. ఇది మేబీ ఒక జాక్పాట్ మీరు విన్ అవ్వబోతున్నారు. ఓకే, లాట్ ఆఫ్ మనీ మీ బ్యాంక్ అకౌంట్కి క్రెడిట్ అవ్వబోతుంది. మీరు ఊహించని అమౌంట్ అది. అంత అమౌంట్ మీరు ఒక 10 years సర్వీస్లో సంపాదించవచ్చు ఎవరైనా కూడా. అంత అమౌంట్ ఒక్కసారిగా వచ్చి మీ బ్యాంక్ అకౌంట్కి క్రెడిట్ అవుతుంది, అది కూడా వైట్. ఓకే, సో అప్పటి నుండి స్టార్ట్ అవుతాయి మిరకల్స్. మీరు ఆల్ ఆఫ్ ఎ సడన్ అందరి దృష్టిలో ఒక రేంజ్కి వెళ్ళిపోతారు. ఓకే, ఎప్పుడైతే మిమ్మల్ని అందరూ అలా చూడడం స్టార్ట్ చేస్తారో మీరు అదొకటే కాదు, మీరెప్పుడు కూడా మీకు ప్రయారిటీ ఇచ్చుకోరు. సెల్ఫిష్నెస్ అనేది అసలు ఉండదు మీ విషయంలో.
సో అయినా కూడా మీరు ఒక రేంజ్కి వెళ్ళిపోయినా, ఒక హై పొజిషన్కి వెళ్ళిపోయినా కూడా మీరు అందరినీ ఈక్వల్గానే చూస్తూ ఉంటారు. మీకు ఆ ప్రైడ్, ఈగో అలాంటివి ఏమీ ఉండవు. సో మీ పర్సన్కి మేబీ మీరు పదే పదే గుర్తు రావడం, మీ రిలేషన్షిప్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి అని అనిపించడం, మీ బాండింగ్ని హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ ఆ రిలేషన్షిప్గా క్రియేట్ చేయాలి, మీ రిలేషన్షిప్ని సాబిటైజ్ చేశారు ఈ పర్సన్ వాంటెడ్లీ. ఇదంతా కూడా, ఈ పాయింట్స్ అన్నీ కూడా ఈ పర్సన్ మైండ్లో తిరుగుతూ ఉంటాయి. సో అప్పుడే ఈ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ తీసుకుంటారు. బట్ ఏం యాక్షన్ తీసుకోబోతున్నారంటే, సడన్గా మెసేజ్ ఆర్ కాల్ వస్తుంది ఈ పర్సన్ దగ్గర నుండి. దాంట్లో మీకు ఒక షాకింగ్ మెసేజ్ ఉంటుంది. ఏంటి ఆ షాకింగ్ మెసేజ్ అంటే, కొంతమందికి ఇది మ్యారేజ్ రిలేటెడ్, కొంతమందికి ఇది మీ బాండింగ్ ఎక్కడైతే ఆగిపోయిందో మీ రిలేషన్షిప్, అక్కడ నుండి మళ్ళీ ఒక బ్రాండ్ న్యూ చాప్టర్ స్టార్ట్ చేద్దాం అన్నట్టుగా ఉంటుంది ఆ మ్యాటర్. బట్ ఇదంతా కూడా మీకు చాలా షాకింగ్గా ఉంటుంది. మీకు చెప్పాలంటే షాక్ మీద షాక్ అనమాట. ఒకటేమో ఈ ఫైనాన్షియల్ అబండెన్స్, ఒకటి ఈ రిలేషన్షిప్ అబండెన్స్. ఓవరాల్ ఎనర్జీ అబండెంట్ పర్సన్గా మీరు చేంజ్ అయిపోబోతున్నారు విదిన్ ఫ్యూ వీక్స్. ఓకే, ఇక్కడ మీకు కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ ఎదురవుతాయి. ఎలాంటివి అవి అంటే, ఎలాంటి మిస్అండర్స్టాండింగ్స్ ఏ విషయంలో అంటే, మీకు కొంతమంది రాంగ్ గైడెన్స్ ఇచ్చేస్తూ ఉంటారు రిగార్డింగ్ మీ రిలేషన్షిప్, అండ్ కొంతమంది మీకు బిజినెస్ ప్రపోజల్స్ ఇస్తూ ఉంటారు. వీటి వల్ల మీకు అండ్ మీ పర్సన్కి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ క్రియేట్ అవుతాయి మళ్ళీ. కానీ అవి ఎక్కువ కాలం ఉండవు, విదిన్ 1 month or 2 months అవి కూడా క్లియర్ అయిపోతాయి. బట్ అది కమ్యూనికేషన్ కట్ అయిపోతుందా, మళ్ళీ సెపరేట్ అయిపోతారా అంటే అవ్వరు. ఓకే, కానీ ఇక్కడ ఏంటంటే ఓన్లీ ఈ మిస్అండర్స్టాండింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ విషయాల కోసం ఎక్కువ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు మీ కమ్యూనికేషన్లో. ఓకే, అది సెపరేషన్కి కానీ రిలేషన్షిప్ ఎండ్ చేసుకోవడానికి కానీ అది రీజన్ అవ్వదు. ఓకే, సో మిరకల్స్ ఎప్పుడు జరుగుతాయి? అవి ఎప్పుడు అంటే, ఆల్రెడీ ఈ షాక్ మీద షాక్ అని చెప్పాను, ఇవే ఈ 2 మిరకల్స్ జరగబోతున్నాయి మీ లైఫ్లో. 2 కూడా హ్యాపీ న్యూసే. 1 by 1 మీకు మీరు ఏదైతే కొన్ని స్టక్ అయిపోయి ఉన్నాయో మీ లైఫ్లో, కొన్ని పనులు స్టక్ అయిపోయి ఉన్నాయి, అవి 1 by 1 ముందుకెళ్తూ ఉంటాయి. ఓకే, సో మీరు ఎక్కువ అందరికీ హెల్ప్ చేయడం అలవాటు మీకు. ఆల్రెడీ చారిటీ కూడా చాలా చేస్తున్నారు మీరు ఆల్రెడీ. ఓకే, ఈ పాయింట్ నిన్న రీడింగ్లో కూడా వచ్చింది అబౌట్ దిస్ చారిటీ. ఓకే, ఎనీవేస్ ఈ పాయింట్ అందరికీ రెజనేట్ అవ్వదు. స్పెసిఫిక్ మెసేజ్, అందరూ చారిటీ చేయలేరు, ఆ సిచ్యువేషన్లో ఉండరు. ఓకే, అందుకే ఇది స్పెసిఫిక్ మెసేజ్ అన్నాను, అందరికీ రెజనేట్ అవ్వదు. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే, విదిన్ ఫ్యూ వీక్స్ ఈ పర్సన్ మీ రిలేషన్షిప్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లడమే కాదు, మీకు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని పరిచయం చేయడం, లేదా వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొచ్చి పరిచయం చేయడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. మీ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి ఈ పర్సన్ చూసుకోవడం స్టార్ట్ చేస్తారు. ఇది ఇంకొక మిరకల్ అన్నమాట. ఇప్పటి వరకు ఈ పర్సన్ మీ విషయాల్లో ఎప్పుడు తలదూర్చరు, అంటే ఇన్వాల్వ్ అవ్వరు. మీ గొడవలు మీవి, మీ పర్సన్ గొడవలు మీ పర్సన్వి. కానీ ఇప్పుడు మీ రెస్పాన్సిబిలిటీస్ ఈ పర్సన్ చూసుకోవడం స్టార్ట్ చేస్తారు. ఆల్మోస్ట్ మీకు ఒక పార్ట్నర్, లైఫ్ పార్ట్నర్లా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తారు. మీకు సడన్గా ఎందుకు ఇలా చేంజ్ అయిపోయారు ఈ పర్సన్ అని మీకు అనిపించవచ్చు, కానీ అది చేంజ్ కాదు. అదేంటంటే ఆ కార్మిక్ సైకిల్ ఎండ్ అయిపోయింది. మీ పర్సన్ నేర్చుకోవాల్సిన కార్మిక్ లెసన్స్ అన్నీ కూడా నేర్చుకున్నారు. అండ్ నౌ దిస్ పర్సన్ ఈజ్ రెడీ టు స్టార్ట్ అనదర్ బ్రాండ్ న్యూ సైకిల్ విత్ యూ. ఇది డివైన్ పవర్ కపుల్ మీది, డివైన్ కనెక్షన్ మీది, డివైన్ masculine, డివైన్ ఫెమినిన్. For some of you, it's a soul contract.
ఓకే, సో ఎక్కువ మీరు 10 నెంబర్స్ చూస్తారు. 10 ఇండికేట్స్ ఎండింగ్ అండ్ బిగినింగ్. ఎండింగ్ ఏంటి ఇక్కడ? కార్మిక్ సైకిల్. బిగినింగ్ బ్రాండ్ న్యూ సైకిల్. ఒక హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ కనెక్షన్లా మీది చేంజ్ అయిపోవడం మీరు గమనిస్తారు. ఓకే, బట్ ఎప్పుడైతే మీ పర్సన్ తన లైఫ్లో ఒక స్టెప్ బై స్టెప్ డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది, మీ పర్సన్ కెరియర్లో కొంచెం ప్రోగ్రెస్ కనిపిస్తుంది అనమాట అందరికీ, వాళ్ళ ఫ్రెండ్స్కి, వాళ్ళ చుట్టూ, మీ పర్సన్ చుట్టూ ఉండే వాళ్ళకి. ఎప్పుడైతే అది అబ్జర్వ్ చేస్తారో ఈ పర్సన్ లైఫ్లోకి తన పాస్ట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, పాస్ట్ రిలేషన్షిప్స్, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు మళ్ళీ మీ పర్సన్ లైఫ్లోకి ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తారు. బట్ ఆల్రెడీ ఈ పర్సన్, మీ పర్సన్ తన పాస్ట్ పీపుల్ ఆర్ పాస్ట్ రిలేషన్షిప్స్కి సో మెనీ ఛాన్సెస్ ఇచ్చారు. బట్ ఇక ముందు ఇవ్వాలి, ఇంకొక ఛాన్స్ ఇవ్వాలి అని అనుకోవట్లేదు మీ పర్సన్. సో మీ ఇద్దరు ఏదైతే ఇప్పుడు సాబటేజ్ చేసిన రిలేషన్షిప్ని మళ్ళీ రీబిల్డ్ చేసుకున్నారు మీరిద్దరూ, అండ్ అదొక డీప్ బాండింగ్గా కన్వర్ట్ చేసుకుంటున్నారు. అండ్ లైఫ్ లాంగ్ మీరు యాజ్ ఎ కపుల్ ఉండడానికి డిసైడ్ అయ్యారు మీరు ఆల్రెడీ. బట్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు మళ్ళీ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయకుండా, వాళ్ళ ఈ రిలేషన్షిప్లోకి ఎంటర్ అవ్వకుండా ఒక గ్రేట్ వాల్ అనేది ఈ పర్సన్ బిల్డ్ చేస్తారు. అంటే ఏంటంటే గ్రేట్ వాల్ అంటే నిజంగా వాల్ బిల్డ్ చేస్తారు అనట్లేదు. వాళ్ళు మళ్ళీ మీ ఇద్దరిని ఎప్పుడు కాంటాక్ట్ చేయకుండా ఆ కమ్యూనికేషన్ బ్రిడ్జ్ బర్న్ చేసేస్తారు ఈ పర్సన్. అంటే మేబీ వాళ్ళ నెంబర్స్ అన్ని బ్లాక్ చేసేయడం, లేదు అంటే మీ కాంటాక్ట్ నెంబర్స్ చేంజ్ చేసేసుకోవడం, అండ్ వాళ్ళకి తెలియని అడ్రస్లో మీరు ఉండడం, ఇలా ఏదో చేస్తారు. అంటే మీ రిలేషన్షిప్కి వాళ్ళని దూరంగా ఉంచడానికి ట్రై చేస్తారు. ఓకే, ఎందుకు అంత స్ట్రాంగ్ డెసిషన్ ఎందుకు తీసుకున్నారు ఈ పర్సన్ అంటే, ఈ పర్సన్ వీక్నెస్ని వాళ్ళు అదొక, ఈ పర్సన్కి ఏం చెప్పినా చేయడం అలవాటు, వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ ఈ పర్సన్కి. బట్ మీరు ఏదైనా చెప్తే ఈ పర్సన్ అది మీ మంచి కోసం చెప్పుకుంటున్నారేమో అని మీ మాట వినరు ఈ పర్సన్. బట్ ఇక్కడ ఈ పర్సన్ చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఈ పర్సన్కి రాంగ్ గైడెన్స్ ఇచ్చే వాళ్ళే ఉన్నారు. వెరీ టాక్సిక్ నేచర్ అనమాట. సో ఆ టాక్సిక్ పీపుల్ అందరినీ కూడా దూరంగా ఉండడానికి ప్లాన్ చేశారు ఆల్రెడీ. అండ్ ఆల్రెడీ సో మెనీ రిలేషన్షిప్స్ ఈ పర్సన్ కట్ చేసుకుంటూ వస్తున్నారు టు బీ హ్యాపీ. ఈ పర్సన్ చిన్నప్పటి నుండి ఎప్పుడు హ్యాపీగా ఉన్నట్టు ఈ పర్సన్కే అనిపించట్లేదు. ఎందుకంటే బికాజ్ ఆఫ్ టాక్సిక్ పీపుల్ అరౌండ్ దిస్ పర్సన్. ఓకే, ఇక్కడ సైన్స్ ఏంటి? కొంతమంది మేష, సింహ, ధనుషు రాశుల వాళ్ళు ఉన్నారు. అండ్ కొంతమంది మిథున, తుల, కుంభ, కన్యా రాశుల వాళ్ళు ఉన్నారు. వృశ్చిక రాశి, మీనరాశి, మకర రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. ఆల్మోస్ట్ 12 రాశులు ఉన్నట్టున్నాయి ఇక్కడ. ఓకే, సో అందుకే చెప్తున్నాను, దీంట్లో స్పెసిఫిక్ మెసేజెస్ ఉంటాయి, అవి అందరికీ రెజొనేట్ అవ్వవు. కొన్ని పాయింట్సే రెజొనేట్ అవుతాయి. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఇది జనరల్ రీడింగ్, బట్ కొంతమందికి మాత్రం ఇది పర్సనల్ రీడింగ్. నేను కామెంట్స్లో చూస్తున్నాను, ఇది నా పర్సనల్ రీడింగ్ లాగానే ఉంది అలా పెడుతున్నారు కామెంట్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ఏదైతే మీ రిలేషన్షిప్లో కొన్ని రెడ్ ఫ్లాగ్స్ ఉన్నాయో పాస్ట్లో, ఆ రెడ్ ఫ్లాగ్స్ అన్నీ మీరు ఇగ్నోర్ చేస్తూ వచ్చారు. బట్ ఇప్పుడు ఈ పర్సన్ వాటన్నిటికీ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. ఆ టైంలో మీ పర్సన్ ఎందుకు అలా బిహేవ్ చేశారు, సో అండ్ సో టైంలో మీ పర్సన్ ఎందుకు మీతో అలా మాట్లాడారు, ఎందుకు మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు, ఎందుకు మిమ్మల్ని బ్లాక్ చేశారు, మళ్ళీ ఎందుకు అన్బ్లాక్ చేశారు, ఇదంతా కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటారు.
మీకు చాలా మళ్ళీ ఇంకొక షాక్ మీకు. మీరు అడగకుండానే ఈ పర్సన్ ఎందుకు ఇలా చెప్తున్నారు అని. కానీ ఎందుకు చెప్తారంటే మీ ఇద్దరి మధ్య ఏది కూడా హైడ్ చేయకూడదు. ఏ ట్రూత్ అయినా కూడా మీ ఇద్దరికి తెలియాలి. సో కామెంట్ సెక్షన్లో మీరు 555 with 222 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీరు ఎనర్జీస్ ఎక్స్చేంజ్ కోసం వీడియోని లైక్ చేసి హైప్ చేయండి. అండ్ 604 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కామెంట్ సెక్షన్లో శ్రద్ధాస్ మేనిఫెస్టేషన్ ఈజ్ వర్కింగ్ ఫర్ మీ అని రాసుకోండి. ఓకే, అలా రాయడం రాని వాళ్ళు 555 with 222 అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఓకే, సో 7/7 పోర్టల్ రేపే. సో 7/7 పోర్టల్ రోజు అట్లీస్ట్ 10 minutes మీరు మెడిటేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ 10 minutes మెడిటేషన్లో మీరు మేనిఫెస్ట్ చేసుకోండి. మీ విషెస్ అన్నీ కూడా యూనివర్స్కి చెప్పుకోండి. అండ్ ఆ విషెస్ చెప్పుకునేటప్పుడు ఆల్రెడీ ఆ విషెస్ అన్నీ ఫుల్ఫిల్ అయినట్టుగా మాట్లాడాలి. ఓకే, మాట్లాడాలి అంటే అయినట్టుగా చెప్పుకోవాలి. ఇఫ్ సపోజ్ మీరు మనీ కోసమో లేదా రిలేషన్షిప్ కోసమో మేనిఫెస్ట్ చేస్తున్నారనుకోండి, ఆల్రెడీ మీకు రీయూనియన్ జరిగింది అని చెప్పాలి. మేనిఫెస్టేషన్లో అలా మాట్లాడాలి. ఓకే, ఫ్యూచర్ టెన్స్ కాదు, పాస్ట్ టెన్స్లో మాట్లాడాలి. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Sending love.